ఓం నమ శ్రీ యతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. ఈరోజు ద ఐడియల్ ఆఫ్ యూనివర్సల్ రిలీజియన్ అంటే విశ్వజనీన మతం యొక్క ఆదర్శం అన్నది మొన్న మనం చెప్పుకున్నాము. లాస్ట్ వీక్ కూడా సేమ్ చెప్పుకున్నాం. కానీ అందులో ఒక అంశం చెప్పారు, ఈరోజు ఒక అంశం చెప్తారు. అంతకుముందు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి మతం కూడా ఇన్ని రోజులు మనుగడ సాగించింది అంటే అందులో ఏదో ఒక సత్యం ఉండి ఉంటుంది. అందువల్ల అన్నిట్లో ఉన్నటువంటి మంచిని మనం గ్రహించి ముందుకు వెళ్ళాలని చెప్పారు. అది ఇక్కడ మనకు ఏం చెప్తున్నారంటే, వేరొక కోణం తీసుకుంటారు స్వామీజీ ఇక్కడ. దాన్ని మనం చూద్దాం. ఎట్లా అంటే, ఒక వ్యక్తి విశ్వజనీనంగా ఎదగాలంటే ఆయనలో ఏమేం డెవలప్ అవ్వాలి, అలాగే విశ్వజనీన మతం అసలు నిజంగా ఉండగలుగుతుందా, ఉంటే కనుక ఏ విధంగా ఉండగలుగుతుందని స్వామీజీ యొక్క భావాలు చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇందులో స్వామీజీ తీసుకొస్తున్నారు, ఈ ప్రపంచంలో రెండు శక్తులు ఉంటాయి ఎప్పుడు అవి ఆపోజిట్గా పనిచేస్తూ ఉంటాయి. ఆ రెండు శక్తులు ఏంటంటే, యాక్షన్ ఉంటుంది, రియాక్షన్ ఉంటుంది, అట్రాక్షన్ ఉంటుంది, రిపల్షన్ ఉంటుంది, ఆకర్షణ వికర్షణ, అలాగే ప్రేమ ద్వేషం, మంచి చెడు, ఈ విధంగా రెండు ఫోర్సెస్ ఉంటాయి. ఆ రెండు ఫోర్సెస్ ఎప్పుడూ కూడా కాన్స్టెంట్గా కాన్ఫ్లిక్ట్ అవుతూ ఉంటాయి. ఈ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ డిఫరెంట్ ఫీల్డ్స్లో పనిచేస్తుంటాయి. సోషల్ అంటే సాంఘికంగా అవి పనిచేస్తూ ఉంటాయి, అలాగే డిఫరెంట్ ఫీల్డ్స్లో అవి ఫోర్సెస్ పనిచేస్తూ ఉంటాయి. అయితే ఇందులో ఇది సటిల్ అంటే సూక్ష్మంగా అయ్యే కొద్దీ దాని యొక్క ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ సూక్ష్మం అయ్యే కొద్దీ కూడా దాని తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే చూడండి, రిలీజియన్ అన్నది చాలా సూక్ష్మమైన విషయం. భగవంతుడి తెలుసుకోవడం అనేది చాలా సూక్ష్మమైన విషయం. ఎందుకంటే అందుకని అందరికీ అర్థం కాదు. అందుకని కాన్ఫ్లిక్ట్ కూడా ఏమవుతుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. మామూలుగా గ్రాస్గా మనకు అర్థమయ్యేది అయితే కాన్ఫ్లిక్ట్ తొందరగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. కానీ ఇది అసలు ఏమిటో మనకు అర్థం కాదు, చాలా సూక్ష్మతరమైన విషయం కాబట్టి ఆ కాన్ఫ్లిక్ట్ని మనము ఇంకా ఎక్కువగా తీవ్రంగా ఉంటుందన్నమాట. అది స్వామీజీ చెప్తున్నారు. అయితే ఎప్పుడు ప్రపంచాన్ని మొత్తం మంచిగా మార్చేయచ్చా? మొత్తం ఈ ప్రపంచంలో ఈ మతాలన్నిటి మధ్య కూడా సయోధ్యం తీసుకురావచ్చా? ఈజ్ ఇట్ పాసిబుల్? స్వామీజీ చెప్తున్నారు, కాదు, సాధ్యం కాదు. కానీ ఈ మధ్యలో కొంతమంది వచ్చి సయోధ్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా ప్రయత్నం చేయకుండానే ఉండిపోకూడదు. ప్రయత్నం చేస్తూ ఉంటేనే అడ్జస్ట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఎప్పటికీ కూడా ఇటర్నల్ గుడ్నెస్, ఇంకా ఎవరిలోనూ చెడు అన్నది ఉండదు, కంప్లీట్ హెవెన్ అన్నది ఏ రోజు ఉండదు. ఎందుకంటే మంచి చెడు అన్నవి ఒకే దానికి రెండు సైడ్స్ కాబట్టి, ఒకటి ఉంటే రెండోది ఉంటుంది. ఇది స్వామీజీ ఇక్కడ మనకు క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, మనం అందరూ కూడా ప్రేమ గురించి మాట్లాడతాము, అలాగే సమానత్వం గురించి మాట్లాడతాము, శాంతి గురించి మాట్లాడతాము, అలాగే విశ్వజనీన భావాల గురించి మాట్లాడతాము. ఇవన్నీ మాటల వరకే. మాటల వరకే అంటే దాన్ని నిజంగా మనం ఫీల్ అవ్వం. అందరూ కూడా ఈక్వల్గా ఉండాలనుకుంటాం, కానీ మన మనసులో ఈక్వాలిటీ ఉందా? లేదు. కానీ మనం ఏం చేస్తాం, దాని గురించి మాట్లాడుతూ ఉంటాం. స్వామీజీ ఏమంటారంటే, ఇవన్నీ కూడా గొప్ప గొప్ప భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మహాత్ములు వాళ్ళ లోపల ముందు వాళ్ళు అనుభవించే తర్వాత ఆ మాటలను ఉపయోగించారు. సపోజ్ విశ్వజనీన మతం అన్నారు, రామకృష్ణ పరమహంస ఆయన జీవితంలో అనుభవించి చెప్పారు. అది ఎన్ని మతాలు అన్ని మార్గాలు అని చెప్పేసి. అంటే ఈ మహాత్ములందరూ ఏం చేస్తారనమాట, ముందుగా వాళ్ళు అనుభవిస్తారు, తర్వాత మాటలు చెప్తారు. తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారు, కేవలం మాటలు చెప్తారు, లోపల అనుభూతి ఉండదు అన్నమాట. ఈ మాటలైనా జస్ట్ లెక్చర్స్ ఇవ్వడానికి తప్ప నిజంగా అనుభూతి అన్నది లోపల రాదు. సమానత్వం అన్నది మనము అనుకుంటాం, అందరూ సమానంగా ఉండాలి.
ప్రతి వాళ్ళు అందరినీ సమానంగా చూడాలనుకుంటాం, కానీ మనం ఉండగలమా? ఉండలేము. సో ఇది స్వామీజీ ఈ పాయింట్ తీసుకొస్తున్నారనమాట. ఇప్పుడు ప్రతి మతంలో కూడా ఇప్పుడు ఏదైతే మనకు మతాలు అనుకున్న పెద్ద పెద్ద మతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా 3 భాగాలు ఉంటాయి ప్రతి మతంలో కూడా. నెంబర్ 1 ఏంటనమాట, తత్వం ఒకటి ఉంటుంది. ఒక మతానికి ఫిలాసఫీ అంటారు దాన్ని, ఫిలాసఫీ ఒకటి ఉంటుంది. తర్వాత మిథాలజీ అంటారు, అంటే కథలు ఉంటాయి కదా కొన్ని కొన్ని, ఆ కథల ద్వారా మనకు ఆ తత్వాన్ని చెప్తారు. మిథాలజీ, ఇప్పుడు క్రిస్టియానిటీలో మిథాలజీ ఒక రకంగా ఉంటుంది, వాళ్ళకి యాడమ్ అండ్ ఈవ్ ఇలా వస్తుంది వాళ్ళది. మన మిథాలజీతో ఎనార్మస్ మిథాలజీ ఉంది హిందూయిజంలో. ఈ మిథాలజీ తర్వాత వీళ్ళకి ఇస్లాం, ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి మిథాలజీ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే పురాణాలు అంటారు కదా, కథలన్నీ కూడా, అంటే అవి నిజమా కాదా అన్నట్లుగా అనిపిస్తాయి ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు మన వాళ్ళు హిస్టరీ అన్నమాట. దీనికి రెండిటికీ కూడా హిస్టరీ అండ్ మిథాలజీ అది కూడా స్వామీజీ చెప్తున్నారు అక్కడ. చరిత్ర ఈ పురాణాలు రెండిటికీ కూడా సరైన డిమార్కేషన్ చెప్పలేరు ఎవరు కూడా. అందులో మన భారతదేశంలో ఇంకా కలిసిపోయాయి అంత మొత్తం. ఏది మిథాలజీ, ఏది హిస్టరీ, ఏది జాగ్రఫీ, మీరు అసలు ఏమి చెప్పలేరు అనమాట. అంత ఇంటర్ట్వైన్ అయిపోయినాయి అవన్నీ కూడా. అయితే ఇక్కడ ఏంటంటే మిథాలజీ ఏం చేస్తారు, మన రిలీజియన్లో మనం ఏమంటాం, శివపురాణం ఉంది. ఇప్పుడు శివుడు పార్వతి అక్కడ కైలాసంలో ఉన్నారని మనం నమ్ముతారు శివభక్తులు అందరూ కూడా, అది రియల్ అంటారు. అలాగే వేరే మతం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు స్వామీజీ అంటారు, సపోజ్ ఒక క్రిస్టియన్స్ కదా పావురం అన్నది పావురం రూపంలో భగవంతుడు వచ్చాడని, పావురం అనేది చాలా వాళ్ళకి పవిత్రమైనది, అది ఒప్పుకుంటారు వాళ్ళు, అది కరెక్ట్ అంటారు, అది హిస్టరీ నిజంగా జరిగిందంటారు. మరి హిందువులు ఒక గోవుని ఆరాధించి కామధేను ఇవన్నీ అంటే అదంతా ట్రాష్ అంటారు. ప్రాబ్లం అక్కడ వచ్చిందనమాట. ప్రతి వాళ్ళకి మిథాలజీ ఉంది, కానీ వేరే వాళ్ళది అది నచ్చదు, మాదే కరెక్ట్ అంటారు అనమాట, మాది హిస్టరీ అంటారు, మిగిలిన వాళ్ళు కట్టుకథలు సూపర్ స్టిషన్ అంటారు. సో ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఎలా వస్తుందని స్వామీజీ స్టడీ చేస్తున్నారు. సో రెండవది మిథాలజీ, మూడవది రిచువల్. ఈ కర్మకాండలు ఇవన్నీ కూడా. రిచువల్ అంటే ఏంటి, పూజలు అవి చేస్తూ ఉంటాం కదా మనం, రోజు దీపం పెట్టి పూజలు చేస్తాం, ఇంకా ఏం చేస్తాం, పండుగలు చేసుకుంటాం, ఇవన్నీ కూడా రిచువల్స్. ఈ వచ్చే కొద్దీ చూడండి ఎలాగ ఫిలాసఫీ, మిథాలజీ అండ్ రిచువల్ ఈ 3 వచ్చే కొద్దీ కాంక్రిటైజేషన్ అంటారు దాని, అంటే మేనిఫెస్టేషన్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది రిచువల్లో. పూజ చేస్తుంటే అందరూ కళ్ళతో కనిపిస్తూ ఉంటుంది, పాటలు పాడుతుంటే వినిపిస్తూ ఉంటుంది. వచ్చే కొద్ది తర్వాత మిథాలజీ అనేది ఎక్కడుంది, ఏమైనా కథల్లో ఉంది, పుస్తకాల్లో ఉంది, చదవాలి, కొంచెం సెటిల్ అది. దానికంటే ఫిలాసఫీ అనేది ఇంకా సూక్ష్మమైనది. సో మీకు అర్థమైంది కదా, ఇది ఏదైతే సూక్ష్మతరమైన ఫిలాసఫీ. మన భారతదేశానికి ఫిలాసఫీ ఏంటి చెప్పండి, ఉపనిషత్తుల్లో ఉంది ఫిలాసఫీ. ఏం చెప్తుంది అది, అంతా ఒకటే, వన్నెస్ అన్నది మన ఫిలాసఫీ. బేసిక్గా ఈ ప్రపంచం వెనుక ఉన్నది ఒకటే అన్నది మన ఫిలాసఫీ. అలాగే ఇదంతా కూడా ఇంటర్ కనెక్టెడ్ ఇది ఉంది. అలాగే ప్రిన్సిపల్ మన సైక్లికల్ క్రియేషన్ అనేది మన సైక్లికల్, ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోయేది కాదు. ఇవన్నీ మనకు మన ఫిలాసఫీలు ఇవన్నీ ఉన్నాయి. ఆ ఫిలాసఫీ అనేది ప్రిన్సిపల్స్, మిథాలజీ అనేది వాటినే కథల రూపంలో చెప్తారు. హిస్టారికల్గా జరిగి ఉండొచ్చు, కొంతమంది ఇమాజినేషన్ అయి ఉండొచ్చు, ఏదైనా కానీ మొత్తానికి ఈ ఫిలాసఫీ అనేది మిథాలజీ ద్వారా అది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. మరి మిథాలజీ ఎందులో మీకు కాంక్రిటైజ్ అవుతుంది అంటే ఒక ఘనీభూతం చెందుతుంది, లేకపోతే అభివ్యక్తం అవుతుంది. అభివ్యక్తం అవడం అంటే కళ్ళకు ఇంద్రియాలకు కనిపించేది, ఇంద్రియాలకు అందే విధంగా ఉంటుందన్నమాట అభివ్యక్తం అంటే. సో రిచువల్ అనేటప్పటికీ మీకు కాంక్రిటైజ్డ్ అనమాట, అంటే మీ కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది, వింటూ ఉంటుంది, అన్నీ కూడా ఒక డిఫైన్ చేయొచ్చు అనమాట, ఆ విధంగా ఉంటుంది. సో రిచువల్లే లేకపోతే, కర్మకాండే లేకపోతే అసలు ఫిలాసఫీ డెడ్ అయిపోయిండేది ఈ రోజుకంటారు. అంటే మన రిచువల్స్ ఎంత క్రూడ్గా ఉన్నప్పటికీ అవి వాటిలోనే మన ఫిలాసఫీ నిలబడి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అది. సో ఇక్కడ స్వామీజీ చెప్తున్నారు, ఇప్పుడు ఫిలాసఫీలో కానీ తర్వాత మిథాలజీలో కానీ, మిథాలజీ అంటే పురాణాలు, ఫిలాసఫీ అంటే తత్వంలో కానీ, పురాణ కథల్లో కానీ, లేకపోతే కర్మకాండల్లో కానీ, అన్ని మతాలలో విశ్వజనీనంగా ఒక్కటే ఎక్కడ ఉండదు, ఏది లేదు. యూనివర్సల్ ఫిలాసఫీ లేదు, యూనివర్సల్ మిథాలజీ లేదు, యూనివర్సల్ రిచువల్ లేదు. యూనివర్సల్ అంటే అన్నింటిలో కలిపి ఉండేది లేదు.
అంటే అన్నిటికీ సెపరేట్. అంటే మతం మరి యూనివర్సల్ రిలీజియన్ ఎలా చెప్తున్నారు స్వామీజీ? ఇప్పుడు దేనిలోనూ కూడా సమానంగా ఏదీ లేదు. ఒకే పాయింట్ తీసుకుందంటే ఎక్కడా లేదు, అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. అదే ఇప్పుడు దానిని ఎక్కడ మీరు కలుపుతారు అన్నది స్వామీజీ చెప్తున్నారు. అది సింబాలిజం. రిచువల్ అంటే మెయిన్గా సింబల్స్. వాళ్ళ క్రిస్టియానిటీలో క్రాస్ సింబల్, మనకు చాలా సింబల్స్ ఉన్నాయి. వాళ్ళకేమో మూన్ సింబల్. ఈ సింబాలజీ అంతా కూడా మీకు ఎందులోకి వస్తుంది? రిచువల్లోకి వస్తుంది అనమాట. సరే, మరి ఇటువంటప్పుడు ఏది కలవట్లేదు కదా, దానికి యూనివర్సాలిటీ అని ఎలా వస్తుంది? అయితే స్వామీజీ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఇది ఆల్రెడీ ఉంది, ఈ యొక్క క్రియేషన్లోనే యూనివర్సాలిటీ అన్నది ఉంది, కానీ మనం కనిపెట్టలేకపోతున్నాం అంతే. ఎట్లా అంటే, ఇప్పుడు మనం అందరూ ఉన్నాము, మన అందరిలో కామన్గా ఏముంది? హ్యూమానిటీ. ప్రాణం ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్, అంటే డిఫరెంట్ లెవెల్స్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. సో హ్యుమానిటీ అంటే మానవత్వం అన్నది మనందరిలోనూ ఉంది. అది ఎక్కడ పైకి కనిపిస్తుందో మానవత్వం అని కనిపిస్తుంది ఎక్కడైనా? మానవత్వం అన్నది రకరకాల మనుషుల్ని కలుపుతుంది, అలాగే స్త్రీలను కలుపుతుంది, పురుషుల్ని కలుపుతుంది. అందరిలో కామన్గా ఉండే మానవత్వం అన్నది ఒక్కటే ఉంది. అదేవిధంగా రిలీజియన్స్ అన్ని పైకి కనిపిస్తున్నాయి, వీటిలో యూనివర్సల్ ప్రిన్సిపల్ అనేది ఒకటి ఉంది. ఇట్ ఈస్ దేర్, ఇట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్తారు స్వామీజీ. అది ఏంటని చెప్తారు చూడండి నెమ్మదిగా. సో ఎలా అయితే ఈ మనందరిలో మానవత్వం అనేది కామన్గా ఉందో, అదేవిధంగా ఈ మతం విషయానికి వచ్చేటప్పటికి విశ్వజనీయంగా అన్నిటిలో ఒక కామన్ ప్రిన్సిపల్ ఉంది అని చెప్తున్నారు స్వామీజీ. ఇంకొక విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఇప్పుడు అందరినీ కూడా ఒకే మతంలోకి మార్చేయాలని చాలా మతాలు ట్రై చేస్తున్నాయి. ఒకే మతం ఉండకూడదు, వేరే వాళ్ళు అందరినీ ఒకే మతంలో, అంటే అందరిలో సమానంగా ఉండాలని ట్రై చేస్తున్నారు మీరు. అలా సమానంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ మీరు ఒక తెగ కింద ఫామ్ అయిపోతున్నారు. అదేమైనా అర్థం ఉందా? సో అందరిలో ఈక్వాలిటీ అంటున్నారు. ఈక్వాలిటీ ఎలా వస్తుంది? అందరిని నీకులా మార్చేసి వేరే వాళ్ళు సహించలేకపోతున్నావు నువ్వు. సో ఈ పాయింట్స్ అన్నీ చూడండి, స్వామీజీ చాలా సూక్ష్మమైనటువంటి చింతన అనమాట. స్వామీజీ ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి. సో మనం ఏంటంటే ఎప్పుడు ఎవరైతే సమానత్వం గురించి, వాటి గురించి, తర్వాత అందరిలోని సోదరభావం, సౌభ్రాతృత్వం అని మాట్లాడుతూ ఉంటారో వాళ్ళే దానికి దూరంగా ఉంటారు. ఎవరైతే నిజంగా ఆచరిస్తారో వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. అది ఒక పాయింట్ స్వామీజీ చెప్తున్నారు. సరే, మనమందరూ సమానమా? ఆన్సర్ చెప్పండి మీరు. మనం అందరూ సమానమా? సమానంగా ఉన్నామా? నువ్వు నాకంటే పొట్టిగా ఉన్నావు, నువ్వు నాకంటే ఏజ్లో తక్కువగా ఉన్నావు, సమానం అయిపోయామా? సమానంగా ఉన్నామా? చెప్పండి. సమానత్వం ఎప్పటికీ ఉండదు. ఇద్దరు కూడా ఏ రోజు కూడా సమానత్వం ఉండరు. ఎందుకంటే మనం చూడడానికి విడిగా ఉన్నాము, వేరువేరుగా కనిపిస్తున్నాము. తర్వాత మనలో ఉన్నటువంటి శక్తి వేరువేరుగా కనిపిస్తున్నాము. శ్రీరామకృష్ణులు ఒకే మాట చెప్పారు. ఏం చెప్పారు? విభూ రూపంలో అందరిలోనూ భగవంతుడు సమానంగా ఉన్నాడు, కానీ శక్తి విశేష్ అని చెప్పారు. శక్తులు మాత్రం ఒకేలా లేరు. అందుకే అంటారు, అదేంటి నిన్ను అందరూ చాలా గౌరవిస్తున్నారు, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్తో అంటారు శ్రీరామకృష్ణ పరమహంస. ఏమంటారంటే అందరిలో సమానం ఎలా ఉంటుంది? ఆయన ఎప్పుడు కూడా సమానత్వం గురించి చెప్తూ ఉండేవారు కదా ఈశ్వర్చంద్ర విద్యాసాగర్. అందరినీ సమానంగా చూడాలి అని, అలా ఆయన ఫిలాసఫీ ఉండేది. అయితే అందరూ సమానం ఎలా అయిపోతారు? ఇప్పుడు నీకు ఏమైనా 2 కొమ్ములు ఉన్నాయి, నిన్ను అందరూ చూడడానికి వస్తున్నారు, అందరినీ చూడడానికి వెళ్ళలేదుగా. నువ్వెన్నో దాన ధర్మాలు చేస్తావు, మంచి విషయాలు మంచి చేస్తున్నావు సమాజానికి అని చెప్పి నిన్ను గొప్పగా చూస్తున్నారు అందరూ కూడా. అందరూ సమానం ఎక్కడ? అప్పుడు చెప్తారనమాట, భగవంతుడు శక్తి అన్ని చోట్ల సమానంగా ఉంది, కానీ ఒక్కొక్క చోట ఎక్కువ శక్తి ప్రకాశం ఉంటుంది, వేరే చోట తక్కువ శక్తి ఉంటుందన్నమాట. ఇప్పుడు మన మనుషులందరిలోనూ సమానంగా ఉండేది మానవత్వం అనుకున్నాం. ఇప్పుడు మనుషులు, జంతువులు వీటన్నిటిలో కామన్గా ఉన్నది ఏంటి? నువ్వు చెప్పాను, ప్రాణం, లివింగ్ బీయింగ్స్. ప్రాణులన్నీ కూడా ఒక ప్రాణి అనగానే అందులో మనుషులు వచ్చేస్తారు, జంతువులు వచ్చేస్తాయి, కీటకాలు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. సో ప్రాణం అన్నది అన్నిటినీ కలుపుతుంది, ప్రాణంతో ఉండవన్నీ. తర్వాత ఇంకొకటి మనుగడ, అంటే
యాక్చువల్లీ ఈ ప్రాణశక్తి ఏదైతే ఉంటున్నామో అది అన్ని చోట్ల ఉంది. కానీ ఇది సెల్ఫ్ డిపెండెన్స్ లాగా ఈ విధంగా ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా తయారైంది. ఈ యొక్క మనిషి వచ్చే కొద్దీ కూడా ఇండిపెండెన్స్ అనేది పెరిగిందనమాట. కానీ ఆ శక్తి ఏదైతే ఉంటున్నామో అన్ని చోట్ల ఉంది అది. కానీ దాని శక్తి ఇక్కడ ఎక్కువ ప్రకాశమైంది. ఆ శక్తి ఏ విధంగా ఎక్కువ ప్రకాశమైంది? మనిషికి ఏంటి తేడా చెప్పండి? మనిషికి లేకపోతే బల్లకి తేడా ఏంటి? తన గురించి తను ఆలోచించగలదు. తర్వాత ఒక ఇండిపెండెన్స్, స్వాతంత్రం, కొంతవరకు ఒక ఫ్రీడమ్ ఉంది. సో వచ్చే కొద్దీ ఒక ఇండిపెండెన్స్ అనేది వచ్చే కొద్దీ కూడా మీరు ఎవల్యూషన్లో పైకి వెళ్తున్నట్లు అనమాట. డిపెండెన్స్ ఎప్పుడైతే తగ్గిపోయిందో ఇండిపెండెన్స్ పెరుగుతుంది ఎవల్యూషన్లో. అర్థమైందా మీకు? మిగిలినవన్నీ ప్రపంచంలో అన్నీ కూడా డిపెండ్ అయినవే, అది లేకపోతే ఇది లేదు. అట్లాగా ఈ మనిషి వచ్చేటప్పుడు నెమ్మదిగా స్వతంత్రంగా, అన్నిటి కూడా స్వతంత్రంగా ఉండడానికి కంప్లీట్ స్వాతంత్రమే ఫ్రీడమ్ అనమాట. దేని మీద ఆధారపడదు, నేను దేన్ని లెక్క చేయను, ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అన్నది అదే ఫ్రీడమ్ అంటారు, మోక్షం అంటారు అనమాట. సో ఈ ఫ్రీడమ్లోనే ఎవల్యూషన్ అంతా కూడా హయ్యెస్ట్ ఎవల్యూషన్ ఎక్కడనమాట? గ్రాడ్యువల్ ఫ్రీడమ్ వచ్చి హయ్యెస్ట్ ఫ్రీడమ్ అనేది మోక్షం అంటారు దాన్ని. సో ఇది ఈ ప్రాణశక్తి అనేది ప్రతి చోట ఉంది. కానీ దాని యొక్క శక్తి యొక్క మేనిఫెస్టేషన్, అభివ్యక్తి తేడాగా ఉంది. ఇప్పుడు సరే, మనం ఎంతవరకు చెప్పుకున్నాం? లివింగ్ ప్రాణులు అనుకున్నాం. తర్వాత ఇప్పుడు ఈ నిర్జీవులు ఉన్నాయి కదా, జీవులు నిర్జీవులు. ఈ నిర్జీవుల్ని మనల్ని కలిపేది ఏంటి కామన్గా చెప్పండి? మొత్తం ప్రపంచాన్ని అంతటినీ. ముందు మనుషులు అనుకున్నాం, తర్వాత ప్రాణులు అనుకున్నాం. ప్రాణులు అయిన తర్వాత మొత్తం దీన్నంతా కలిపేది ఏంటి? పోనీ మ్యాటర్ అంటే కామన్గా ఉంటుంది. కానీ మ్యాటర్ ఒకటే కాదుగా. ఇప్పుడు మనలో మ్యాటర్ కాకుండా వేరేది ఉంది కదా. కేవలం మ్యాటర్ ఒకటే కాదు కదా. ఇక్కడ మ్యాటర్ అని జడ పదార్థం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనుగడ, ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటన్నమాట? మనుగడ, ఉంది అనే రియాలిటీ ఎగ్జిస్టెన్స్. సో ఇలా సటిల్గా వచ్చేసారు చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసారు. కామన్ పాయింట్స్ తీసుకుంటూ మనం ఎక్కడికి వచ్చాము? ఎగ్జిస్టెన్స్ అంటే మనుగడ. ఈ యొక్క విశ్వం యొక్క మనుగడ, యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో, ఈ విశ్వజనీయమైనటువంటి మనుగడ ఏదైతే ఉందో, దట్ ఈస్ గాడ్. మన హిందూయిజంలో ఏం చెప్తుంది? సత్ చిత్ ఆనంద ఈజ్ గాడ్. ప్రాణశక్తి అలా ఏం లేదు. ప్రాణం వేరు, నీకు కంప్లీట్గా ప్రాణశక్తి అన్నది ఇట్స్ నాట్ కాన్షియస్నెస్. అది ఈ శక్తి అనే మ్యాటర్ ఒకటే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైతే ఈ చైతన్యం చెప్తున్నామో, యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్ అని చెప్తున్నామో, ఇది యూనివర్సల్ అనమాట. ఇట్ ఈస్ దేర్ ఆల్ ద టైమ్, ఎప్పుడూ ఉంది. అది అన్ని చోట్ల కామన్గా ఉంది, ఎవ్రీవేర్. కానీ ఇది ఏదైతే మన శక్తి, ప్రాణశక్తి అని చెప్తున్నామో, ఇట్ ఈజ్ యాక్చువల్లీ మ్యాటర్. అది ఏం కాదు, అది దట్ ఈజ్ ఆల్సో జడ పదార్థం. అది నెమ్మదిగా ఎనర్జీ అండ్ మ్యాటర్ ఉంటాయి కదా, అవి రెండూ కూడా ఇంటర్ కన్వర్టబుల్ కదా. అందువల్ల ఆ ప్రాణశక్తి అన్నది కూడా దీని యొక్క మేనిఫెస్టేషన్ హయ్యర్ సటిల్ ఫార్మ్స్ అనమాట. సటిల్ ఫార్మ్స్ ఆఫ్ మ్యాటర్ ఓన్లీ. మ్యాటర్ అండ్ ఎనర్జీ ఆర్ ఇంటర్ కన్వర్టబుల్. ఒకే పదార్థం, అది రెండు రూపాల్లో ఉంది. అది ఈ కాన్షియస్నెస్ ఏదైతే మనం చెప్తున్నామో, ఎగ్జిస్టెన్స్, సత్ చిత్ ఆనంద్ అని ఏదైతే చెప్తున్నామో, అది ఇంక అసలు రెండూ లేదనమాట, ఒకటే అది. సో దానిపైన ఇది ఏంటనమాట, ఈ విశ్వం అంతా కూడా జస్ట్ ఒక ప్లే లాగా జరుగుతూ ఉంది. ఇది ఈ మ్యాటర్ అండ్ ఇదంతా కూడా అపీరెన్స్ ఓన్లీ, ఇట్స్ నాట్ ట్రూత్. ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్ అంటే సచ్చితానంద అనేది ఒకటే ట్రూత్. దాని మీద ఇట్ అపియర్స్ యాజ్ దిస్ క్రియేషన్ అన్నది మనవాళ్ళ ఫిలాసఫీ. అది ఇప్పుడు సైన్స్తో చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడు సైంటిఫిక్ ఫైండింగ్స్తో మన యొక్క ఫిలాసఫీ చాలా చాలా దగ్గరగా ఉందన్నమాట. సో ఇక్కడ మనకు ఈ ప్రాణశక్తి అన్నది కూడా ఒక అదే మేనిఫెస్టేషన్, సటిల్ మేనిఫెస్టేషన్ అనమాట. అందువల్ల అక్కడ ఈ ప్రాణశక్తి మళ్ళీ దాని యొక్క లెవెల్స్ ఇవన్నీ కూడా మన పూర్వజన్మ సంస్కారాలను బట్టి ఇవన్నీ చాలా ఉంటాయి. కర్మను బట్టి మీకు పెరుగుతుంది. ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా. ఇంటెలిజెన్స్ ఆల్సో దాని మేనిఫెస్టేషనే, ఇట్స్ నాట్ ఫైనల్.
ఈ బ్రెయిన్ ఇంటెలిజెన్స్ అనేది నాట్ ఫైనల్ ట్రూత్ ఈజ్ సత్ చిత్ ఆనంద. అంటే ఎప్పుడు ఉండేది ఎవర్ కాన్షియస్ అండ్ అలా ఉంటే బ్లిస్ఫుల్. ఇంకా అందులో ఇంకా అసలు బాధపడడానికి ఏం లేదు కదా, ఇట్ ఈస్ దేర్ ఎవ్రీ. సో ఈ సచ్చిత్ ఆనందని ఏం పేరు పెట్టాలి? పేరు పెట్టలేము దానికి, ఆ పేరు పెట్టలేము. సో ఈ మనిషి ఈ మ్యాటర్ అండ్ ఎనర్జీ ఇవాల్వ్ అయ్యి పరిణామం చెంది ఒక మనిషి అనే పరిణామంలోకి వచ్చి, ఎందుకు వచ్చింది ఆ పరిణామం? దానికి అర్థం ఏంటంటే ఆ ఎవల్యూషన్ అన్నది, ఈ పరిణామం అన్నది భగవంతుని యొక్క లేదా లీల, జస్ట్ ఒక లీల అనమాట. అది యాక్చువల్గా లేదు, అది ఉన్నట్లు అలా కనిపించి మనిషి వరకు వచ్చి ఎలా వస్తుందన్నమాట. మళ్ళీ తనను తాను తన యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకునే శక్తి వచ్చే వరకు పరిణామం చెందేదన్నమాట. మ్యాటర్ పరిణామం చెంది ఏమవుతుంది అక్కడ, అదే రియలైజేషన్ అంటే. సో ఇది నేను మ్యాటర్ కాదు, నేను ఈ ప్రాణం కాదు, ఈ బాడీ కాదు, ఏది కాదు, నేను అది లోపలున్న ఏదైతే ఉందో ఎగ్జిస్టెన్స్ ఏదో అది నేను అని తెలుసుకునే వరకు ఈ పరిణామం సాగుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ మోక్షం. చూడండి మన వాళ్ళు ఎంత క్లియర్గా ఉందో అది. అందుకనే మీరు ఏ పద్ధతుల్లో వచ్చినా ప్రాబ్లం లేదు. మీకు కావాల్సింది మీరు ఫైనల్గా మీరు ఫ్రీగా ఉన్నారా లేదా? ఫ్రీ అంటే ఏంటి? ఫ్రీడమ్ ఫ్రమ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ, ఫ్రీడమ్ ఫ్రమ్ దిస్ క్రియేషన్ ఈజ్ కాల్డ్ ఫ్రీడమ్, యాక్చువల్ ఫ్రీడమ్. సో మీరు ఆ ఫ్రీడమ్కి వస్తే కనుక మీరు ఏ మార్గంలోనూ మాకు ప్రాబ్లం లేదు. మన గోల్ అంత హైయెస్ట్ కాబట్టే మనం అన్ని మార్గాల్ని కూడా యాక్సెప్ట్ చేయగలుగుతాం. నో ప్రాబ్లం ఏంటారు. వాళ్ళకి అలా కాదు, వాళ్ళ గోల్ ఏంటి? స్వర్గం, వేరే మతాల్లో స్వర్గం నరకం, అయితే పలానా వాళ్ళకి జడ్జిమెంట్ ఇస్తారు, ఇవి గోల్స్. అందుకని ఏంటన్నమాట, ఈ మార్గంలో వస్తేనే మీకు ముక్తి, లేకపోతే యు ఆర్ గాన్ అని చెప్తారు వాళ్ళు. సో మనది హైయెస్ట్ గోల్ అన్నది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కూడా. సో ఫ్రీడమ్. సో యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ గాడ్. తర్వాత అల్టిమేట్ యూనిటీ ఈజ్ గాడ్. స్వామీజీ చూడండి ఇంకొక మాట అన్నారు, అన్సెల్ఫిష్నెస్ ఈజ్ గాడ్ అన్నారు. ఎందుకని? నువ్వు మ్యాటర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉంటే, నీ బాడీ నీ మైండ్ ఇన్ఫ్లుయెన్స్లో నువ్వు ఉన్నప్పుడు ఎంతసేపు నువ్వు సెల్ఫిష్గానే ఉంటావు. కాదు. అంటే అన్సెల్ఫిష్నెస్ ఎప్పుడు, నీకు సెల్ఫిష్నెస్ ఎప్పుడవుతుంది? నీకు అటాచ్మెంట్ దీంతో ఉన్నప్పుడు నువ్వు సెల్ఫిష్ అవుతావు. నీ బాడీ అండ్ మైండ్, నీ యొక్క థాట్స్, నీ ఐడెంటిటీ దాంతో ఉన్నంత వరకు నువ్వు సెల్ఫిష్గానే ఉంటావు. ఎప్పుడైతే ఐడెంటిటీ మారిందో, ఇది టెంపరీ ఐడెంటిటీ ఎప్పుడైతే హయ్యర్ దానికి వెళ్ళిందో అప్పుడు నువ్వు అన్సెల్ఫిష్గా మారుతావు. నువ్వు ఎప్పుడు మర్చిపోగలుగుతావు? ఈ బాడీని ఎప్పుడు మర్చిపోగలుగుతావు అంటే నీకు ఒక యూనివర్సల్ అవుట్లుక్ వస్తేనే. ఎదుటివాళ్ళ బాడీ కూడా సేమ్ పెయిన్ ఉంటుంది అని ఒక యూనివర్సల్ ఐడెంటిటీ వచ్చినప్పుడే నువ్వు ఎదుటివాళ్ళ బాధని అర్థం చేసుకోగలుగుతావు. సో ఇది అందుకే స్వామీజీ అని చెప్పారు చూడండి, అన్సెల్ఫిష్నెస్ ఈజ్ గాడ్ అన్నారు సింపుల్గా మనకు అర్థమయ్యే రీతిలో. ఇప్పుడు సపోజ్ అల్టిమేట్ యూనిటీ ఈజ్ గాడ్ అన్నారంటే ఎంతమందికి అర్థమవుతుంది? లేకపోతే యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ గాడ్ అన్నారనుకోండి, ఎవరికి అర్థమవుతుంది? సో స్వామీజీ మన యొక్క స్థాయికి వచ్చి డిఫైన్ చేశారు, నిర్వచించారు. భగవంతుని ఏం చెప్పారు? అన్సెల్ఫిష్నెస్ ఈజ్ గాడ్. ఇది గుర్తుపెట్టగలంగా మనం? ఎవరైతే నిస్వార్థంగా ఉంటున్నారో గుర్తుపెట్టగలమా? వాళ్ళ కోసమే వాళ్ళు చేసుకునే వాళ్ళు స్వార్థం అంటారు, ఎదుటి వాళ్ళు చేసుకునే వాళ్ళ గురించి నిస్వార్థం అంటారు. ఇది గాడ్ అని చెప్తున్నారు సింపుల్గా. స్వామీజీ అది గొప్పతనం అది అనమాట. ఇప్పుడు స్వామీజీ ఏం చెప్తున్నారంటే, ఈ యూనివర్సల్ రిలీజియన్ అని స్వామీజీ చెప్తున్నారు కదా. ఇది ఈ వర్డ్ అంతకుముందు ఉందో లేదో తెలియదు, స్వామీజీ కాయిన్ చేశారు నాకు తెలిసినంతవరకు. అంటే అంతకుముందు ఉందో లేదో తెలియదు ఈ కాన్సెప్ట్. సో నేను ఈ విశ్వజనీన మతాన్ని గురించి చెప్తున్నాను అంటే అర్థం ఏంటంటే, అందరిలోనూ కామన్ ఫిలాసఫీని తీసుకొచ్చి బయటికి తీసుకొద్దామని కానీ, అందులోనూ కామన్ మిథాలజీ ఏదైతే ఉందో అది బయటికి తీసుకొద్దామని కానీ, లేదా కామన్ కర్మకాండాలు రిచువల్స్ బయటికి, నేను అది ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే అది ఎప్పటికీ కాదు. మనం చేయాల్సింది ఏంటన్నమాట, యూనివర్సల్ రిలీజియన్ నేను నమ్ముతాను, అన్ని మతాలు అందరికీ కామన్గా ఒకే ఒక మార్గం అది నమ్ముతాను అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ స్వామీజీ చెప్తున్నారు, ఎవరి మార్గంలో వాళ్ళు ముందుకెళ్ళేలాగా స్మూత్గా వాళ్ళు ముందుకెళ్ళేలా సహాయం చేయాలి. అది అంటే గోల్ ఈజ్ వన్ అని అన్నప్పుడు పాత్స్ అన్నిటి కూడా కరెక్టే అని అనుకున్నప్పుడు మనం వాళ్ళకి స్మూత్ ఫంక్షనింగ్. సపోజ్ నువ్వు హిందూ అనుకో, నువ్వు గుళ్ళకి వెళ్ళి నీ యొక్క ధ్యానం చేసుకునే నీకు సహకరించాలి నేను. అలాగే క్రిస్టియన్ అనుకో, వాళ్ళ మార్గంలో వాళ్ళు చేసుకున్నట్టు వాళ్ళకి సహకరించాలి.
అంతే తప్ప నీది తప్పు ఫస్ట్ ఈ కల్చర్ వచ్చినప్పుడే నువ్వు యూనివర్సల్ అని నువ్వు చెప్పుకోగలుగుతావు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ ట్రూత్ అన్నది ఏదైతే ఉందో, సత్యం ఏదైతే ఉందో అది విభిన్న మార్గాలలో అభివ్యక్తం అవుతుంది అనే సత్యాన్ని గ్రహించాలి. ఒకేలా ఉండదు ఎప్పుడు కూడా, అది గ్రహించాలి. దీనికి ఎగ్జాంపుల్ అంతకుముందు లెక్చర్లో కూడా చెప్పారు. ఏం చెప్పారు? సూర్యుడిని డిఫరెంట్ యాంగిల్స్లో మనం చూసినప్పుడు ఆయన భిన్నంగా కనిపిస్తారు. అలాగే విభిన్న సమయాల్లో చూసినప్పుడు మార్నింగ్ సన్ చక్కగా మనం చూడవచ్చు, మధ్యాహ్నం సూర్యుని చూడగలమా? చూడలేము. అంటే విభిన్న సమయాలలో చూసినప్పుడు వేరే వేరే రకాలుగా ఉంటారు. అది మన దృష్టి కోణాన్ని బట్టి భగవంతుని యొక్క తత్వం కూడా మారుతుంది. ఇది సూర్యుడు ఎగ్జాంపుల్తో స్వామీజీ చెప్తున్నారు. అందువల్ల ప్రతి వాళ్ళని గుర్తించాలి. యూనివర్సల్ రిలీజియన్ అంటే ఏంటంటే ప్రతి మార్గాన్ని మనం గుర్తించగలగాలి అని చెప్తున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు మనకు అర్థమయ్యేలాగా. ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులోకేమో వైభవేమో చిన్న బాటిల్ తీసుకెళ్ళాడు. బాటిల్ తీసుకెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటే ఆ నీళ్ళు ఏ ఆకారంలోకి వచ్చాయి? అప్పుడు బాటిల్ ఆకారంలోకి వచ్చాయి. తర్వాత కశ్యప్ వెళ్ళి ఏం చేశాడు? ఒక చెంబు తీసుకెళ్ళాడు. ఆ చెంబు తీసుకెళ్ళి నీళ్ళు తెచ్చుకున్నాడు. నీళ్ళకి ఏ ఆకారం వచ్చింది? చెంబు ఆకారంలో వచ్చింది. సో దీన్ని బట్టి భగవంతుడు అన్నది మన మైండ్ ఎంత లిమిటెడ్ కదా. ఇప్పుడు నాకు తెలిసిన ప్రపంచం ఏంటి చెప్పండి? ఈ ప్రపంచం ఎంత ఉంది? నాకు తెలిసిన ప్రపంచం ఏంటి? నేను చిన్నప్పుడు కొంచెం పెరిగాను. ఆ మెమరీ ఎంత ఉంటే అంత. ఎక్కడో పెరిగాను, ఎక్కడ చదువుకున్నాను. టీచర్స్ కూడా అందరూ గుర్తున్నారు. ఇప్పుడు చిన్నప్పుడు టీచర్స్ అందరూ గుర్తుండరు, కొంతమంది అలా గుర్తుంటారు. ఈ విధంగా నా ప్రపంచం ఎంత ఉందో చెప్పండి. నాకు మెమరీ ఉన్నంత వరకు, నా మైండ్ ఆలోచించినంత వరకు. ఇప్పుడు నా ప్రపంచం అంటే నాకు ఈ శారదా మఠం, రామకృష్ణ మఠమే ఎక్కువ. బయట ప్రపంచం నాకు తెలియదు. సో నీకు తెలిసిన ప్రపంచం ఎంత? ఒక్క చిన్న బిందు మాత్రమే ఈ ప్రపంచంలో. సో దానితో నువ్వు భగవంతుని ఎలా అర్థం చేసుకుంటావు? నువ్వు నీకున్న ఆ ఇంటలెక్ట్ వాటితోనూ అర్థం చేసుకోలేవు కదా. అలాగే ఈ భగవంతుని కూడా అందరూ ఎలా అర్థం చేసుకోగలుగుతారు? ఇది మాత్రమే నేను ఎలా చెప్పగలుగుతారు చెప్పండి? నీ ప్రపంచాన్ని నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నావు, ప్రపంచాన్ని పూర్తిగా తెలుసుకోలేకపోతున్నావు. అటువంటప్పుడు ఆ విశాలమైనటువంటి భగవంతుని ఎలా తెలుసుకోగలుగుతావు? చిన్న దాంతో, ఈ చిన్న వెసల్. రామకృష్ణ పరమహంస ఏమనేవారంటే, ఒక సేరు గిన్నెలో 10 సేర్లు పాలు పడతాయా అనేవారు. ఎంత సింపుల్గా చూడండి. మన ఈ చిన్న దాంతో మామూలు విషయాలు అర్థం కావు. భగవంతుని ఎలా అర్థం చేసుకుంటావు? అది చెప్తున్నారు స్వామీజీ. సరే, ఇదంతా థియరిటికల్గా బాగానే ఉంది. నేను పెద్ద చెరువు అని చెప్పాను, గిన్నెలు మీరు వాటర్ తెచ్చుకున్నారు, అంతా బాగానే చెప్పాను. కానీ ఇక్కడ నిజంగా ప్రాక్టికల్గా ఇది మనం చేయాలంటే ఏం చేయాలి? స్వామీజీ చెప్తున్నారు. అంతా థియరిటికల్గా అంతా మనం అర్థం చేసుకున్నాం. అందరి రకరకాల మార్గాలు ఉన్నాయి, ఆ గోల్ ఒకటే అర్థం చేసుకున్నాము. కానీ ఒక ప్రాక్టికాలిటీ లేకపోతే కనుక రిలీజియన్ ఎప్పుడు కూడా ప్రాక్టీస్లో ఎప్పుడు సక్సెస్ అవ్వదు. దానికి నేను ఇప్పుడు మీకు ఉపాయాలు చెప్తున్నానని స్వామీజీ చెప్తున్నారు. నెంబర్ 1 ఏంటంటే, ఎవరిని కూడా ఏ పద్ధతిని కూడా ఈ మార్గం సరికాదని దేన్ని కూడా మీరు నాశనం చెయ్యొద్దు, దేనికి కూడా హాని చెయ్యొద్దు, ఏ మార్గానికి కూడా. సో ఎవ్వరికీ కూడా ఒక చిన్న మాట కూడా ఎవరిని మీరు క్రిటిసైజ్ చేయొద్దు అని చెప్తున్నారు. ఇంకొకటి రెండవది ఏంటంటే, మనిషి ఎక్కడున్నాడో ఈ మతం తెలుసుకోవడంలో, భగవంతుని తెలుసుకోవడంలో వాళ్ళకి అక్కడి నుంచే సహాయం చేయి. నీకేం అర్థం కాదు ఈ ఫిలాసఫీ అలా చెప్పకూడదు. వాళ్ళు గుళ్ళకి వెళ్తున్నారా, వెళ్ళండి, పర్వాలేదు అని వాళ్ళకి అక్కడి నుంచే సహాయం చేయాలి మనము. అది రెండో పాయింట్. ఎందుకంటే మనం అందరూ కూడా భగవంతుని వైపే వెళ్తున్నాం, ఒకవైపుకే వెళ్తున్నాము అంటే కనుక, ఒకవైపుకే వెళ్తుంటే మనందరం కలవాలిగా, ఏదో ఒక పాయింట్లో కలుస్తాం కదా. ఒక చక్రం ఉంది, సైకిల్ చక్రం ఉంది కదా, ఎక్కడుంది? ఎడ్జెస్లో స్టార్ట్ అవుతాయి. మీరు లోపలికి భగవంతుడి వైపే మనం వెళ్తే కనుక మనకు భగవంతుడు ఎక్కడున్నాడో తెలియదు. కానీ అందరూ భగవంతుడి వైపే వెళ్తే కనుక అందరూ ఒక పాయింట్లో కలవాలి కదా తప్పకుండా. సో అందుకని ఈ సైకిల్ ఎగ్జాంపుల్ చెప్తున్నారండి. ఈ చిన్న చిన్న రాడ్స్ ఉంటాయి కదా, అవన్నీ లోపలికి వచ్చి మధ్యలో కలుస్తాయి. అది మీటింగ్ పాయింట్ ఏంటనమాట? గాడ్. సో ఈ విధంగా ప్రతి వాళ్ళు కూడా రిలీజియన్ అనేది ప్రతి వాళ్ళలో ఉంది. అంటే ఒక అనంతత్వాన్ని తెలుసుకునే కెపాసిటీ ప్రతి వాళ్ళలో కూడా ఉంది. వాళ్ళకి మనం చేయాల్సింది ఏంటి? వాళ్ళు కొన్ని అడ్డంకుల్ని తొలగించాలి. విద్యను కూడా ఏం చెప్తారు స్వామీజీ, మీరు వెళ్ళి పిల్లలకు మీరేం నేర్పించలేరు నిజంగా.
మీరు చేయాల్సిందేంటి, వాళ్ళకు ఉన్నటువంటి అడ్డంకులను తొలగించాలంతే. ఒక నాలెడ్జ్ ఎవరికైనా కలగాలంటే వాళ్ళకి ఏదైతే బ్యారియర్స్ ఉన్నాయో వాటిని తొలగించాలంతే. నాలెడ్జ్ అనేది లోపల నుంచి వస్తుంది, ఇట్ ఈస్ దేర్ ఆల్రెడీ. ఇది ఒక స్వామీజీ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మనం వెళ్ళి ఏమీ చెప్పలేము. అలాగే ఈ రిలీజియన్ కూడా, స్పిరిచువాలిటీని కూడా ప్రతి వాళ్ళలోనే అది ఉంది ఆల్రెడీ, కానీ దానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. మేబీ అది బయట అడ్డంకులు కావచ్చు, లోపల అడ్డంకులు కావచ్చు. అవి తొలగించుకునేలాగా నువ్వు సహాయం చేయాలి వాళ్ళకి అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రతి వ్యక్తి దగ్గరకు వచ్చేటప్పటికి మనుషులు రకరకాలుగా ఉంటారు కదా, రకరకాలుగా ఉంటారు. ఒక మనిషి ఇంకొక మనిషిలా ఉండరు కదా. ఉండనప్పుడు మరి ఈ మనుషులందరిలో కామన్గా ఏముంది అనేది స్వామీజీ చెప్తున్నారు. అదేం చెప్తున్నారంటే 4 రకాలుగా మనుషులు మనం విభజించవచ్చు. నెంబర్ 1, చాలా ఎప్పుడు పనిచేసే తత్వం ఉన్నవాళ్ళు, ఎప్పుడు పనిచేయడం, యాక్టివ్గా ఉంటారు ఎప్పుడు కూడా. వాళ్ళు ఎనర్జీస్ చాలా మంచి ఫిజికల్ ఎనర్జీ ఉంటుంది, అంత పని చేసేవాళ్ళు ఉంటారు. నెంబర్ 1. రెండో వాళ్ళు ఎవరు ఉంటారు, కొంచెం ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి, ఇమోషన్స్ ఉంటాయి వాళ్ళకి, ఇటువంటి వాళ్ళు ఉంటారు. ఇంకా మూడో వాళ్ళు ఎవరు ఉంటారు, బాగా థింకింగ్, వాళ్ళు ఇంక ఫీలింగ్ ఎంతసేపు మైండ్ యాక్టివ్గా ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటారు. ఇక 4వ వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ ఎబిలిటీ టు కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, తొందరగా ఫోకస్ చేయగలుగుతారు. సో ఈ విధంగా 4 రకాలైన మనుషుల కేటగిరీలుగా మనం తీసుకోవాలి. ఇప్పుడు నేనేం చెప్తున్నాను మీకు అర్థమైందా? ఏం చెప్తున్నాను నేను? స్వామీజీ పాయింట్స్ చెప్తున్నారు. ఈ 4 ఏంటి? 4 యోగాలు. అక్కడికి వస్తున్నారు స్వామీజీ ఇప్పుడు. సో ఈ విధంగా ప్రతి మనిషిని, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, లేకపోతే ముస్లిం అయినా, ఏదైనా కానీ మనుషుల్లో ఈ టెండెన్సీస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళల్లో ఈ కెపాసిటీస్ ఉన్నాయి. ఏం కెపాసిటీ ఉంది? థింకింగ్ కెపాసిటీ ఉంది, ఫీలింగ్ అయ్యే కెపాసిటీ ఉంది, వర్క్ చేసే కెపాసిటీ ఉంది, ప్లస్ కాన్సన్ట్రేషన్ అండ్ అబ్జర్వేషన్. అంటే అబ్జర్వేషన్ అంటే తనలో ఉన్నటువంటి ఎనర్జీ, మూవ్మెంట్స్ ఇవన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేసి అబ్జర్వేషన్ చేసుకునే కెపాసిటీ ఉంది. సో ఈ 4 రకాల కెపాసిటీలు అందరిలో ఉన్నాయి, కానీ ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి ఎక్కువ ఉంటుంది. సో దానిని బట్టి మనం ఏం చేయాలన్నమాట, వాళ్ళకి గైడ్ చేయాలి భగవంతుని వైపు వెళ్ళడానికి. ఇది ఒక డెఫినేషన్ మీకు గుర్తుందా? రాజయోగంలో చెప్పారు, ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ద గోల్ ఈజ్ టు మేనిఫెస్ట్ దిస్ డివినిటీ either by work or by worship or by philosophy or by psychic control. ఈ 4 వర్డ్స్ తీసుకోండి, ఇప్పుడు చెప్పే 4 వచ్చేస్తాయి ఇక్కడ. అందుకే స్వామీజీ ఏం చేశారు, రామకృష్ణ మఠానికి ఏం పెట్టారు, ఈ 4 యోగాల సమన్వయం అన్నారు. స్వామీజీ ఏమంటారంటే ఈ 4 వాటిలో ఏది తక్కువైనా మనిషి సంపూర్ణత్వం రాదు మనిషికి. ఏది ఒకటి ఎక్కువ, బాగా ఇమోషన్, ఇంకెంతసేపు ఫీలింగ్ తప్ప ఇంక థింకింగ్ ఉండదు అనుకోండి, వాళ్ళు పడిపోతారు. కేవలం మీకు ఎంతసేపు థింకింగ్ అంటే ఇంక ఫీలింగ్ ఉండదు, వాళ్ళు ఇంక డ్రై అయిపోతారు. అది లేదు, ఆ టేస్ట్, ఒక ఆనందం, ఒక ప్రేమించడంలో ఆనందం వాళ్ళకి తెలియదు, ప్రేమించబడడంలో ఆనందం వాళ్ళకి తెలియదు, ఎంతసేపు థింకింగ్. అది కూడా మంచిది కాదు. అంటే ఒకే సైడ్ అన్నది మంచిది కాదు, వన్ సైడెడ్నెస్ అన్నది మంచిది కాదు. శ్రీరామకృష్ణులు అనేవారు, యాగ్ఘే అంటే వన్ సైడెడ్నెస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. అన్నిట్లోనూ ఉండాలి. ఎవరైనా ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ అందరితో కలిసిమెలిసిపోయి అందరితో చక్కగా మిక్స్ అయిపోతుంటే ఆయన చాలా ఆనందించేవారు. అబ్బా చూడు, చాలా సింప్లిసిటీ ఉంటేనే వాళ్ళు అలా మిక్స్ అవ్వగలరు, లేకపోతే వీళ్ళతో పాటు వాళ్ళతో పాటు ఇది ఉండదన్నమాట. సరళత అంటే సింప్లిసిటీ. సో ఈ 4 లక్షణాలు కూడా సంపూర్ణంగా డెవలప్ అయితేనే మనిషి సంపూర్ణత్వాన్ని పొందుతాడు అని చెప్పేవారు. ఈ 4 ఏంటి చెప్పండి? 1 థింకింగ్, 2వది ఫీలింగ్, 3వది వర్కింగ్, ఫంక్షన్, పని చేయడం, 4వది కాన్సన్ట్రేషన్, ఎబిలిటీ టు కాన్సన్ట్రేట్. సో ఇవన్నీ కూడా అందరిలోనూ ఉన్నాయి. మనం చూసుకోవచ్చు నాలో ఎక్కువ ఎబిలిటీ ఉంది, ఏది డెవలప్ చేసుకోవాలి. సో మనం ఏం చేయాలి, ఒక పార్ట్ నాలో లేదు, బై బర్త్ నాకు రాలేదు అది, సో ఐ హావ్ టు డెవలప్ ఇట్. సో ఆ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలన్నమాట. సో యూనివర్సల్ రిలీజియన్ అంటే అటువంటి రిలీజియన్ ఏం చేయాలి, ఈ 4 రకాల మనుషులకి అవసరమైనటువంటి ఆహారాన్ని అందించగలగాలి. ఆహారం అంటే
అందులో ఉండేటువంటి మీకు రిలీజియన్ అంటే రిచువల్ కానివ్వండి. ఇప్పుడు సపోజ్ భక్తి యోగం ఉంది, అందులో ఏంటి మనకు పూజలు పునస్కారాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదా, అది ఉండాలి. యూనివర్సల్ రిలీజియన్ అంటే కేవలం జ్ఞాన మార్గం అంటే కదా, అక్కడికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు అందరూ కూడా బోధించారు చూడండి ఇందులో, ఇవన్నీ శంకరాచార్యుల వారు కూడా అన్నీ బోధించారా లేదా? ఆయన ఎంతో అద్వైతాన్ని చెప్పినప్పటికీ ఆయన ఏం చేస్తారు, మనకి పూజలు యంత్రాలు తంత్రాలు అన్నీ పెట్టారు, స్తోత్రాలు అవన్నీ పెట్టారు. సో ప్రతి వాళ్ళు ఏంటంటే వీళ్ళందరికీ అనుకూలమైనటువంటి నిజమైన ఆచార్యులు ఎప్పుడు కూడా అందరికీ అనుకూలమైనటువంటి వాటిని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారనమాట. ఇప్పుడు రాజయోగం కొంచెం చెప్పారు, మొత్తం ఈ 4 యోగాల గురించి చెప్పారు స్వామీజీ. రాజయోగం అంటే ఏంటనుకున్నాము, కాన్సన్ట్రేషన్ మెయిన్గా, అంటే వాళ్ళు ఎక్కువగా వాళ్ళ యొక్క ప్రాణశక్తిని లోపల ఎలా వర్క్ చేస్తుంది, తర్వాత వాళ్ళ యొక్క థాట్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతసేపు కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు. ప్లస్ వాళ్ళకి పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ చాలా ఫోకస్ చేస్తారండి, ఏ పని చేసినా ఫోకస్ అవుతుంది దానిపైన, ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తారు. ఇందులో బేసికల్గా మన మనిషిలో కాదు, ఈ ప్రపంచంలో 3 kinds ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్స్తో మనం పనిచేస్తూ ఉంటాం. అవి ఏంటంటే, ఒకటి ఇన్స్టింక్ట్, రెండవది రీజన్, మూడవది ఇన్స్పిరేషన్. ఇన్స్టింక్ట్ అంటే ఏంటి, నాకు ఇంకా ఆలోచన ఏముండదు, లోపల నుంచి అది నాకు అప్రయత్నంగా వచ్చేస్తూ ఉంటుంది, దాన్ని ఇన్స్టింక్ట్ అంటారు. ఇన్స్టింక్ట్ అంటే నీకు కంట్రోల్ ఉండదు దానిపైన. ఇప్పుడు పశువులు ఎలా ఉన్నాయి, పశువులు ఇన్స్టింక్ట్ అన్నది చాలా డామినేటింగ్గా ఉంటుంది, దానిలో రీజన్ తెలియదు వాళ్ళకి, ఓన్లీ ఇన్స్టింక్ట్ మీద పనిచేస్తాయి. ఆకలిస్తే తినాలి, చంపేసి తినేస్తాయి, లేకపోతే కోపం వస్తే గట్టిగా మురుగుతాయి, అరుస్తాయి. ఈ విధంగా కేవలం లోపల ఆల్రెడీ డిజైన్డ్ దాని యొక్క పని అంతా కూడా ఎలా అనమాట, ఆల్రెడీ డిజైన్ అయిపోయింది, అందులో నువ్వేం చేయలేదు, దానికంటే సొంతంగా అంటూ ఏం చేయదు అనమాట. చూడండి, అక్కడ ఇండిపెండెన్స్ లేదు, ఫుల్లీ డిపెండెన్స్ అనమాట, ఆల్రెడీ అక్కడ ప్రోగ్రామ్ అయిపోయింది, ఆ ప్రోగ్రామ్ ప్రకారం వెళ్తూ ఉంటాయి. సో జంతు జన్మ అన్నది అందుకే చాలా లోయెస్ట్ జన్మ అని ఎందుకన్నారంటే నో ఇండిపెండెన్స్. నెక్స్ట్ ఏంటి, రీజన్ అంటే ఇది మంచా చెడా, ఈ టైంలో చేయొచ్చా లేదా, ఈ విధమైనటువంటి ఒక వివేకం అన్నది వస్తుంది. అది ఎవరికి ఉంది, మనిషికి ఉంది. మనిషిలో బాగా డెవలప్ అయింది. అది మనం డెవలప్ చేసుకోలేదనుకోండి, అది అలాగే ఉంటుంది, కానీ మనిషికి ఆ కెపాసిటీ ఉంది. సరే, రీజన్ ఎంతవరకు వెళ్తుంది, మీరు లాజికల్గా అంత అనలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోండి, భగవంతుడు ఇలా అని చెప్పేసి ఒక పాయింట్లో ఈ మొత్తం బియాండ్, భగవంతుడు అంటే ఏంటి, బియాండ్ దిస్ క్రియేషన్, అక్కడికి వెళ్ళాలి అంటే రీజన్ కూడా వదిలేసేయాలి. కొంతవరకే అది మీకు దారి చూపిస్తుంది, దాని తర్వాత రీజన్ నీకు తీసుకెళ్ళలేదు. మీరు ఎక్కడైనా చూడండి, భగవంతుడి గురించి వాదోపవాదాలు చేసుకోండి, మొత్తం అన్ని రకాలు కూర్చొని, ఎనాటికి తేలదు అది భగవంతుడు అంటే ఏంటి అని. ఎందుకంటే అది కేవలం తర్కం ద్వారా, రీజన్ అనేది కొన్ని తర్కంలో ఎండ్ అయిపోతుంది అనమాట, తర్కంలో ఎండ్ అయిపోతుంది, డిస్కషను వాదోపవాదాలు అయిపోతుంది, యాక్చువల్ సొల్యూషన్ అన్నది రాదు. ఎందుకని, ఇది ఈ సృష్టికి బియాండ్ ఉంటుంది కాబట్టి, భగవంతుడు అన్నది బియాండ్ కాబట్టి అక్కడ వేరే ఇన్స్ట్రుమెంట్ కావాలి. అదేంటది, ఇన్స్పిరేషన్, ప్రేరణ. ఆ ప్రేరణ ఎలా వస్తుంది, పవిత్రత ద్వారా వస్తుంది. మనసు ఎంత పవిత్రం అవుతుందో, నిర్మలం అవుతుందో, అప్పుడు నీకు ఆ ప్రేరణ అనేది కలుగుతుంది. ఆ ప్రేరణ ద్వారానే భగవంతుడిని నువ్వు అనుభూతి చెందగలవు, నాట్ త్రూ ఎనీథింగ్. సో మనం ఏం చేయాలన్నమాట, ఇన్స్టింక్ట్, రీజన్, తర్వాత ఇన్స్పిరేషన్. సో రీజన్ అంటే ఏంటి, మనము మంచి చెడు ఆలోచించే ఒక వివేకం అన్నమాట. సో మనిషిలో ఏది ఉంటుందండి, మనిషిలో కేవలం రీజనే కాదు, ఇన్స్టింక్ట్ ఉంది, ఇన్స్పిరేషను ఉంది, రీజన్ ఉంది. మనిషి యొక్క గొప్పతనం అది. నువ్వు కావాలంటే పశువు కన్నా హీనంగా మారిపోవచ్చు, లేకపోతే దేవతలా మారిపోవచ్చు, అయితే అట్లీస్ట్ మనుషులే ఉండొచ్చు. 3 ఉంటాయి ఇందులో. ఇన్స్టింక్ట్ని తెలుగులో ఏమంటారు, ఇన్స్టింక్ట్ని ఏదో ఉంది, ఒక వర్డ్ ఉంది, ఈ తెలుగు మర్చిపోతున్నాం. సరే, ఈ ఇన్స్టింక్ట్ ఉంది, రీజన్ ఉంది, ఇన్స్పిరేషన్ ఉంది మనిషిలో. నువ్వు ఏది డెవలప్ చేసుకున్నా అది డెవలప్ అవుతుంది. అయితే ఇది ఒకటి ఉంటే ఇంకొక దాన్ని నాశనం చేస్తుందని కాదు. ఇన్స్టింక్ట్ నుంచి నువ్వు నెమ్మదిగా రీజన్ వైపు వస్తావు. నువ్వు మనిషిగా ఎదిగే కొద్దీ ఇన్స్టింక్చువల్ లైఫ్ తగ్గిపోతుంది. ఏదైనా కోపం వస్తే అనేయడం, కోపం వస్తే కొట్టేయడం, ఇది ఇన్స్టింక్చువల్ లైఫ్. దాని నుంచి మనిషిగా ఎదిగే కొద్దీ ఏమవుతుందనమాట, రీజన్ డెవలప్ అవుతుంది.
రీజన్ వెళ్తా 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 ఒక చోట అలసిపోతావు, అప్పుడు నీకు ఇన్స్పిరేషన్ వస్తుంది. అంటే ఇలా ముందుకెళ్ళే కొద్దీ అనమాట. అలసిపోయి ఏం చేస్తామంటే అప్పుడు నీకు యాక్చువల్ ఈ ఇన్స్పిరేషన్ వచ్చి అక్కడ నీకు ఈ గొప్ప తత్వాలన్నీ కూడా తెలుస్తాయి. ప్రతి వాళ్ళు ఇప్పటి వరకు భగవంతుని తత్వాన్ని ఎవరైతే తెలుసుకున్నారో కేవలం ఇన్స్పిరేషన్ ద్వారానే తెలుసుకుంటారు. హయ్యెస్ట్ లెవెల్ అనమాట అది, ఒక ఇంట్యూషన్ అంటారు దాన్ని. అది దాని ద్వారానే ఈ గొప్ప గొప్ప సత్యాలన్నీ కూడా అట్లానే వచ్చాయన్నమాట. ఇప్పుడు ఈ మన రిలీజియస్ లైఫ్లో, ఈ ధార్మిక జగత్తులో సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ ఇన్స్టింక్ట్నేమో చాలామంది ఇన్స్పిరేషన్ అని మిస్టేక్ చేసేసుకుంటారనమాట, తప్పుగా అర్థం చేసుకుంటారు. అంటే సపోజ్ చెప్తున్నాను, నాకేదో కళ వచ్చింది, లేకపోతే ఏదో చూశాను కొంచెం ఎప్పుడో సగం నిద్రలో నాకేదో అయిపోయింది అనుకుని నాకు భగవంతుడి దర్శనం అయిపోయింది, ఇట్లాంటివన్నీ కూడా అనేసుకుంటారు చాలామంది. ఇప్పుడు కూడా చాలామంది మామూలు మనలో కూడా చిన్నవి ఏదన్నా ఉంటే నాకేదో అయిపోయింది, నేను ఏదో సంథింగ్ డిఫరెంట్ అనుకుంటారు అనమాట. అలా అనేసుకుంటూ ఉంటారు. అది చాలా డేంజర్ అది. ఇలాగే ఈ గొప్ప గొప్ప మహాత్ములు కానీ కొంతమంది గాడ్ మెన్ అంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఏదో వాళ్ళకి చిన్నది కలిగింది, అనుభూతి కలిగింది, ఇంక నేను ఏదో స్పెషల్ అని చెప్పి ఇంక నేను ఫాలోవర్స్ వాళ్ళని తీసుకొని ఒక సెక్ట్ని తయారు చేసేస్తారు. కానీ చూడండి, ఇన్స్పిరేషన్ అనేది ఎప్పుడు కూడా రామకృష్ణ పరమహంస ఏం చెప్పేవారంటే, ఏ రోజు మీ యొక్క ఆధ్యాత్మిక అనుభూతుల్ని ఎవరికి కూడా చెప్పకూడదు. చిన్నది ఏదో కలిగిందని ఏదో అయిపోయిందని అనుకోవద్దు. అక్కడ వాళ్ళ వాళ్ళ మేనల్లుడే ఒకరోజు ఆయనకి ఏదో భూమి నుంచి తేలుతున్నట్టుగా చిన్న అనుభూతి కలిగింది. అప్పుడు ఆయన అంటున్నారు, మనం అసలు ఈ జగత్తుకు చెందిన వాళ్ళం కాదు, చూడు అని చెప్పి గట్టి హడావిడి చేస్తూ ఉంటే నువ్వు అసలు ఊరుకో అని చెప్పి తిడతారనమాట. దీనికే ఇంత హడావిడి చేస్తున్నావు అని. సో అందుకని యాక్చువల్ ఆ స్పిరిచువాలిటీ ఎవరైతే మహాత్ములు ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క లోపల పవర్స్ని ఇప్పుడు కూడా బయటికి వ్యక్తం చేయరు. ఎందుకంటే చిన్నది కాదు, అది ఎప్పుడైతే నీకు ప్రేరణ కలిగిందో అప్పుడు అసలు నువ్వు ఎవరిని అందరినీ ఫాలోవర్స్ని చేసి ఈ కోరికే రాదు నీకు అసలు. సో అది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటనమాట, సాధారణమైనటువంటి ఒక చిన్న విషయాలనే నాకు ఏదో జరిగిపోయిందని చెప్పేసి ప్రేరణ కలిగిందని చెప్పి దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వాళ్ళు చాలామంది మిగిలిన వాళ్ళు కూడా అంధకారంలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట. అందుకని ఇది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పుడు మనము రాజయోగం వరకు మనం చెప్పుకున్నాము. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ మిస్టేక్ జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే, మనకి ఏదైతే అనుభూతి కలిగిందో అది రీజన్కి కాంట్రడిక్ట్ చేయకూడదన్నమాట. రీజన్ అంటే ఇది ఇలా జరుగుతుందని మన ఇంటలెక్చువల్గా ఆలోచించినప్పుడు అదేదో జరగదు. సపోజ్ ఆకాశంలోంచి ఎవరో 4 మనుషులు దిగి వచ్చేసారన్నారు అనుకోండి, అది మామూలుగా అవుతుందా? అట్లాగా అది నీకు భ్రాంతి కావచ్చు. అది నీది హయ్యెస్ట్ ఒక అనుభూతి కలిగింది అనడానికి నీకు నిదర్శనం ఏంటనమాట, నీ యొక్క వ్యక్తిత్వం కంప్లీట్గా మారిపోవాలి. అలా కాకుండా నా స్వార్థం, నా డబ్బు సంపాదన, వీటన్నిటి మీద దృష్టి ఉంది, కానీ నాకు ఏదో జరిగింది, భగవంతుని నేను అనుభూతి చెందంటే ఎలా అవుతుందన్నమాట. కాన్ఫ్లిక్ట్ అవ్వకూడదు ఇక్కడ లైఫ్లో, రియల్ లైఫ్లో. సో ఇదంతా మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా పవర్స్ ఏమైనా వచ్చినా అలాగా మిస్యూజ్ చేయకూడదు. అది రాజయోగంలో ఉండే ప్రాబ్లమ్స్ అనమాట. తర్వాత కర్మయోగంలో చాలా ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఎప్పుడు మనకి ఘర్షణ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఏదైనా పని చేసామంటే దాని రిజల్ట్ మనకు వస్తుందా లేదా, వేరే వాళ్ళతో క్లాషెస్ అవుతూ ఉంటాయి. మళ్ళీ ఆ ఫలితాల గురించి ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి. యాక్చువల్గా కర్మయోగంలో అంతా కూడా కొంచెం అంత మిజరీ ఎక్కువ, బాధ ఎక్కువ అని చెప్పి అందరూ కూడా దీన్ని ఎక్కువ ఎంచుకోరు. అయితే స్వామీజీ ఏం చెప్తున్నారంటే, ఏం చేయాలి, అటాచ్మెంట్ లేకుండా చేస్తే కర్మ యోగానికి దారితీస్తుందని చెప్తున్నారు. అంటే కొంతమందికి ఎవరికైతే యాక్టివ్ టెంపర్మెంట్ ఉందో వాళ్ళు పని చేయాలి కదా, పని చేస్తారు, వాళ్ళు కూర్చొని ఉండలేరు. అయితే అప్పుడు నువ్వేం చేయాలన్నమాట, అటాచ్మెంట్ ఉండకుండా చేయాలి. అటాచ్మెంట్ ఉండకుండా చేయాలంటే ఏం చేయాలి, అర్థమేంటి అంటే ఫలితాన్ని ఆశించకుండా చేయాలి. నువ్వు మంచి ఎగ్జామ్, నీకు మంచి జాబ్ రావాలని ఎగ్జామ్ రాస్తూ ఉంటే నువ్వేం చేస్తావు, రాలేదనుకో ఏం చేస్తావు, బాధపడిపోతావు కదా. అందుకని ఎలా చేయాలి, ఏదున్నా నేను బాగానే ఉంటాను అని ఫలితాన్ని ఆశించలేని స్థితిలో నేను తీర్చిదిద్దుకోవాలి కర్మయోగం చేయాలంటే కనుక.
సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అటాచ్మెంట్ లేకుండా అంటే మనము దాని ఫలితాన్ని మనం ఆశించకుండా చేయాలి కర్మయోగంలో. ఇక భక్తి యోగంలో ఏంటి? భక్తి యోగంలో చూడండి, అంటే ఈ పురాణాలు, ఈ రిచువల్స్ అని కూడా ఇందులోకి వస్తాయి భక్తి యోగంలోకి. సో ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప మహాత్ములు, ప్రవక్తలు జన్మించారంటే వాళ్ళందరూ కూడా ఇటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచే జన్మించారంటారు స్వామీజీ. అంటే రిచువల్ అండ్ మిథాలజీ ఎంత ఇంపార్టెంట్, వాళ్ళ వెనుక ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో. అలాంటి వాళ్ళ నుంచి వీళ్ళందరూ కూడా జన్మించారు. అందుకని దీనికి ఎంతో ఇంపార్టెన్స్ ఉందని చెప్తున్నారు. అంటే భక్తి యోగా అని చెప్పేసి ఊరికే తీసి పడేయకూడదు మనం ఎప్పుడూ కూడా. వీళ్ళందరూ ఏం చేస్తారంటే భగవంతుడు ఉన్నాడు అంటే విశ్వాసం వాళ్ళకి 100%. అంతే తప్ప ఎందుకు ఎలా ఉంటే ఎందుకు అనిపించట్లేదు మనకి, ఉన్నాడో లేదు ఏం తెలుసు, ఇట్లా డౌట్ రాదు వాళ్ళకి రీజన్ చేయరు అసలు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి లోపల నుంచి ఏదో ఒక ఫెయిత్ ఉన్నాడు, అదే వాళ్ళని తీసుకెళ్ళిపోతుంది అనమాట. స్వామి రామకృష్ణ పరమహంస ఏం చెప్పారు? విశ్వాసం ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఎంత నీకు బుద్ధి ఉండే తర్కాలు చేసిన పండితులు వాళ్ళు నిజంగా అనుభూతి చెందలేరు లోపల, కేవలం తర్కం కోసమే మతం వాళ్ళకి. దానివల్ల యాక్చువల్ ఫ్రూట్ని మీరు టేస్ట్ చేయలేరు అంటారు రామకృష్ణ పరమహంస. సో ఈ విధంగా భక్తి యోగా అనేది ఎప్పుడూ కూడా వాళ్ళకి ఏంటంటే ఓన్లీ భగవంతుని ప్రేమించడం, ఇది ఒక్కటే వాళ్ళకి ఉద్దేశం ఉంటుంది. వాళ్ళకి భగవంతుడే ప్రేమ అంటే భగవంతుడు. ఇంకా వాళ్ళకి ఏం తెలియదు, తర్కాలు ఇక్కడ ఉందా, అక్కడ హెవెన్ ఉందా, ఇక్కడ ఇది ఉందా, ఇదేమి వాళ్ళకి తెలియదు. కేవలం ప్రేమ అన్నమాట వాళ్ళకి తెలిసింది. అది భక్తి యోగం. ఇకపోతే జ్ఞానయోగం ఏంటి చెప్పండి? జ్ఞానయోగం అంటే ఆ భగవంతుడు నేను ఒకటే తత్వం అని తెలుసుకోవడం. వాళ్ళు ఎంతసేపు ఆలోచిస్తూ ఎనలైజ్ చేసుకుంటూ ఇది కాదు నేతి అనుకుంటూ నేను ఈ బాడీ కాదు, నేను ఈ మనసు కాదు, ఇది కాదు అనుకుంటే చివరికి ఏది మిగిలితే అది వాళ్ళు చివరికి వెళ్తారు. మన రమణ మహర్షి గారు ఏం చేశారు? నేను ఎవరిని అన్నది ఆయన శోధన. ఈ విధంగా జ్ఞాన మార్గంలో ముందుకెళ్తారనమాట. ఇది అందులో దీనికి ఎగ్జాంపుల్ స్వామీజీ చెప్తున్నారు. ఉపనిషత్తులో ఉంది కదా 2 పక్షులు ఎగ్జాంపుల్, అది చక్కగా స్వామీజీ మొత్తం వివరించారనమాట. ఆ 2 పక్షులు ఒక చెట్టు మీద ఉన్నాయి, ఒకటి పైన ఉంది, ఒకటి కింద ఉంది. బాగా వినండి, ఇది కింద ఒక పక్షి ఉంది, పైన ఒక పక్షి ఉంది. పైన పక్షి ఏం చేస్తుంది? చక్కగా హాయిగా పైకి చూసుకుంటూ చాలా ప్రశాంతంగా ఉంది. కింద పక్షి ఏం చేస్తుంది? ఆ చెట్టుకున్న పళ్ళు, ఇగుర్లు, చిగుర్లు అన్నీ కూడా ఏం చేస్తుంది? తింటూ ఒకసారి ఏమో చేదుగా ఉంటుంది, బాధపడుతుంది, ఒకసారి తీయగా ఉంటే ఆనందపడుతుంది. సో ఈ 2 ఏంటన్నమాట? మనలో ఉన్నటువంటి జీవాత్మ, భగవంతుడు, పరమాత్మ. పైన ఉన్నది పరమాత్మ. సో ఈ జీవాత్మ ఏం చేస్తుంది? కష్టం కలిగినప్పుడల్లా ఏంటి జీవితం అనుకుని ఒకసారి భగవంతుడి వైపు చూస్తుంది. అలా చూస్తూ నెమ్మదిగా కొమ్మ దాటుకుంటూ పైకి వెళ్ళినప్పుడు దగ్గరికి వెళ్ళి చూసాడు, అసలు తను లేనే లేదు, ఉన్నది ఒక్కటే అని చూస్తుంది. సో ఇది ఓన్లీ అపియరెన్స్ అనమాట. ఇది ఓన్లీ అపియరెన్స్, కనిపించేదంతా కూడా. అలా భగవంతుని తత్వం తెలుసుకునే కొద్దీ కూడా మన యొక్క అసలు ఐడెంటిటీ ఏంటనేది మనకు అర్థమవుతుంది అని, అది జ్ఞానయోగం. అది ఈ ఎగ్జాంపుల్ ద్వారా స్వామీజీ చెప్తున్నారనమాట. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? యూనివర్సల్ రిలీజియన్ కావాలంటే ఈ యోగాలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటిని కూడా మనం ప్రాక్టికల్ లెవెల్లోనూ తీసుకొని వస్తే కనుక అప్పుడు అందరికీ మనం అందించగలుగుతాం. ఇప్పుడు ఒక్కొక్కరికి జ్ఞానయోగం, చూడండి, ఇది ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా ఈ నేచర్ అందరిలోనూ ఉంటుంది కదా. ఈ రిలీజియన్ దేని మీద ఆధారపడి ఉంది? మానవుని యొక్క కాన్స్టిట్యూషన్, అతని యొక్క కాన్స్టిట్యూషన్ పైన ఆధారపడిందా లేదా? అతని లోపల అతని ఆలోచనలు, అతని భావాలు, వీటిపైన ఆధారపడి ఉంది. ఎక్కడో పైనుంచి తీసుకురాలేదు, వాళ్ళు వీళ్ళని చెప్పట్లేదు. అక్కడ మనలోంచే, మన యొక్క స్వభావం నుంచే ఇటువంటి రిలీజియన్ ఉంది. కాబట్టి ఇట్ ఈజ్ అప్లికబుల్ టు ఎవ్రీవన్. అంతే కదా, మనుషుల స్వభావం అందరిలోనూ ఉంది. అది ఇప్పుడు నేను చెప్పే 4 క్యారెక్టర్స్ అందరిలోనూ ఉన్నాయి. పవర్ టు కాన్సన్ట్రేట్, పవర్ టు వర్క్, అండ్ కెపాసిటీ టు థింక్, అండ్ కెపాసిటీ టు లవ్. ఇవన్నీ అందరి మనుషుల్లోనూ ఉన్నాయి, ఒక్కొక్కరిలో ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ మనలో ఉన్న ఈ ఫ్యాకల్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకుని మనం భగవంతుని వైపు వెళ్ళాలి. ఇది యూనివర్సల్ రిలీజియన్ అంటే. సో అస్సలు రిలీజియన్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ చేంజ్ అవ్వదు, అది ఎప్పుడూ ఉంటుంది. హ్యూమన్ నేచర్లోనే ఉంది ఆ రిలీజియన్ అన్నది. ఈ పైన రకరకాల వచ్చిన సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే చివరిలో నేను ఒక పారాగ్రాఫ్ చదువుతాను.
ట్రూ రిలీజియన్ నెవర్ చేంజెస్. రిలీజియన్ ఈజ్ రియలైజేషన్, నాట్ టాక్, నాట్ డాక్ట్రిన్, నాట్ థియరీస్, however beautiful they may be. It is being and becoming. Religion ante being and becoming. So next, not hearing or acknowledging. కేవలం వినడం లేదా లెక్చర్లు ఇవ్వడం ఇది కాదు రిలీజియన్ అంటే. బీయింగ్ అంటే దానిని అర్థం చేసుకొని దానిలాగే తయారు కావడం, అది రిలీజియన్ అంటే. సో ఇట్ ఈస్ ద హోల్ సోల్ బికమింగ్ చేంజ్డ్ ఇన్ టు వాట్ ఇట్ బిలీవ్స్. నేను ఇప్పుడు భగవంతుడిపైన నాకు విశ్వాసం ఉంది, ఆయన ఒక విశాలమైనటువంటి ఆయన తత్వం, ఆయన అందరినీ ప్రేమిస్తారు, ఆయనకి ఎంతో నాలెడ్జ్ ఉంది అనుకున్నప్పుడు నేను ఏదైతే నమ్ముతున్నానో దానిలాగా నేను మారాలి. దట్ ఈజ్ రియల్ రిలీజియన్. సో దట్ ఈజ్ రిలీజియన్ అని చెప్పి స్వామీజీ చెప్తున్నారు అంతే. సో ద ఐడియల్ ఆఫ్ యూనివర్సల్ రిలీజియన్ అక్కడ ఇండివిజువల్ లెవెల్లోకి వచ్చి ఫస్ట్ ఏం మాట్లాడారు, అన్ని మతాల్లో ఉన్న మంచిని తీసుకొని మీరు ముందుకెళ్ళండి, ఎక్కడున్నా గ్రహించండి అని చెప్పారు ముందు లెక్చర్లో. ఇక్కడేం చెప్పారు, ఈ ఒక వ్యక్తిగా ఏముంటుంది, ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి అందరూ కూడా భగవంతుడి వైపు వెళ్ళొచ్చు. అక్కడ ఈ సిద్ధాంతాలు రాద్ధాంతాలు ఏం లేవు. అక్కడ కేవలం నీ స్వభావం, నీకు ఇష్టమైన దైవం ఎవరైనా పర్వాలేదు, దాన్ని బట్టి నువ్వు ముందుకెళ్ళడం అనేది ఇంపార్టెంట్. రిలీజియన్ ఎదురు నమ్మడం కాదు, కొన్ని ఆచారాల వ్యవహారాల్లో కాదు. కేవలం ఆచార వ్యవహారాల్లో రిలీజియన్ లేదు, అందులో కొంచెం ఉండొచ్చు కానీ అందులో లేదు. యాక్చువల్ రిలీజియన్ ఎక్కడుంది, అనుభూతి చెందడంలో ఉంది అని చెప్తాం. అర్థమైందా? అంతే. ఎనీ క్వశ్చన్? సాధనలో వచ్చే ఏమైనా మీకు శక్తి ఏదైనా వస్తే, మీకు ఎవరైతే మంత్రం ఇచ్చిన సాధన మీకు చెప్పినటువంటి గురువులు ఉంటారో వాళ్ళకి వరకు చెప్పచ్చు, మిగిలిన వాళ్ళకి కాదని చెప్తారు. అంటే దానివల్ల ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారనమాట, సరైన వాళ్ళు లేనప్పుడు వాళ్ళల్లో ఒక చులకన భావం, అది ఏం కాదు అని తీసి పడేయచ్చు. అప్పుడు మీకే డౌట్ వస్తుంది, నాకు ఏం కాలేదేమో. ఎందుకంటే ఎవరికైతే ఏమి తెలీదో వాళ్ళతో మీ అనుభవాలను పంచుకున్నారనుకోండి, లేకపోతే వాళ్ళకి కొంచెం జలసి ఉందనుకోండి, వాళ్ళు ఇంకొక రకంగా మిమ్మల్ని ఇచ్చేయచ్చు. అందువల్ల అది ఎవరికి చెప్పకూడదు. గురువు అంటే ఎవరైతే సద్గురువులు ఉన్నారో వాళ్ళకి వెళ్ళి మనం ఓపెన్ అప్ అవ్వచ్చు. అంటే మనలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చెప్పచ్చు వాళ్ళకి. కానీ మన సాధనలో ఉన్న ప్రోగ్రెస్ని వాటి గురించి మాత్రం ఎవరితోనూ డిస్కస్ చేయకపోవడం మంచిదంటారు. అట్లాగా చాలా అంటే మనకు తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు చిన్న చిన్న మహిమలు వస్తాయి. ఈ రాజయోగం ప్రాక్టీస్ చేసినప్పుడు ముఖ్యంగా చాలా పవర్స్ వస్తాయి. అంటే వశీకరణ, అంటే వాళ్ళు కొంచెం మనుషులు చూస్తేనే వాళ్ళు వశమైపోతూ ఉంటారు. వశీకరణ అదంతా మనకు తెలియకుండానే వస్తూ ఉంటాయి. అంటే కాన్సన్ట్రేషన్, పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ వల్ల. సో ఇవన్నీ మీరు మిస్యూజ్ చేశారనుకోండి, అది చాలా ప్రమాదం అనమాట. మీకు యాక్చువల్ రియలైజేషన్ అవ్వదు, అక్కడే ఆగిపోతారు. సో అందుకని ఈ రామకృష్ణ ఆర్డర్లో అస్సలు అటువంటి మహిమలు కానీ ఇట్లాంటివి ఏవి బయటికి రామకృష్ణ పరమహంస స్వయంగా చెప్పేవారు అనమాట. మీకు కనిపించదు. అందుకే బయట ఎప్పుడు వాళ్ళు స్పిరిచువల్ దాని గురించి డిస్కస్ చేయరు. చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు కానీ ఎప్పుడూ బయటికి చెప్పరు. అంటే రామకృష్ణ పరమహంస సూచన అది. ఎందుకు స్వామి వివేకానంద ఆయనకి ఆ పవర్స్ వచ్చినప్పుడు వెంటనే తన సోదర శిష్యులతో టెస్ట్ చేసుకోవాలనుకున్నారు. ఆయన మైండ్ని బాగా కాన్సన్ట్రేట్ చేసి ఆ టైంలో నన్ను టచ్ చేయని చెప్పారు వేరే వాళ్ళకి. వెంటనే ఈయన హై కాన్సన్ట్రేషన్లో ఉంది ఆయన మొత్తం సిస్టమ్ అంతా కూడా. ఆయన వేరే సోదర శిష్యులు టచ్ చేసినప్పుడు కరెంట్ షాక్ కింద మొత్తం ఆయన చేయి పెట్టలేకపోయారు. ఆయన బాడీ మీద కరెంట్ షాక్ కొట్టింది. కొట్టిన తర్వాత ఏమైందంటే ఈయన భావజాలం అంతా ఆ టైంలో ఆయన అద్వైతం గురించి ఉంది కదా, ఆయన భావజాలం అంతా ఆయనలోకి వచ్చేస్తుంది. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఏం చెప్పరు, ఆయన వెళ్ళి నుంచుంటారనమాట. అప్పుడు ఆయన ఏమంటారు తెలుసా, ఆయన కింద అయింది సంఘటన, పైన ఉన్నారు ఆయన, వెళ్ళి నుంచుని ఉన్నారు అక్కడ. ఇన్ని రోజులు నాకు సమాధిని నన్ను ఏడిపించావు, అది కలిగింది, కానీ నువ్వు ఇంకా ఎక్వైర్ చేయకుండానే అందరికీ పంచిపెట్టడం మొదలుపెట్టావా
అంటారు. ఆయన అన్నీ ఏమంటారు తెలుసా, అలా చేయడం వల్ల ఏమైంది తెలుసా, అతను ఇంతవరకు చేస్తున్నటువంటి సాధన పద్ధతి అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు కొత్త దాంట్లోకి అతనిది కొత్త పదంలోకి మళ్ళీ లోపల ఎంత ఇదైపోతుంది కదా, చాలా తోల్పాడైపోతుంది లోపలది. ఆ భావం అంత చాలా కష్టం అది. ఆ సద్గురువులు ఆయన ఉన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళని సరిగా చేశారు, కానీ ఇది మంచిది కాదు ఇలాగా అనేవారు. అలాగే స్వామి వివేకానంద ఒక్కైనా మొత్తం అక్కడంతా ఎన్ని వేల మంది మైండ్స్ని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారు కదా. ఆయన వెళ్ళిన కొత్తలో ఎలా ఉండేదంటే అయింది అసలు, ఆయన అలా చూస్తే మనుషులు ఆయన పట్ల అట్రాక్ట్ అయిపోయేవారు. ఒక టైంలో ఆయన స్పీచ్ ఇస్తూ ఉంటే ఆయన అంటారనమాట, ఇప్పుడు నేను ఇంకా ముందుకు వెళ్తే కనుక ఈ స్పీచ్ మొత్తం 8,000 మంది ఉన్నారు సభలో, అందరూ కూడా నా వెనక వచ్చేస్తారు వాళ్ళందరూ కూడా. ఆ విధంగా మెస్మరైజ్ అంటారు, హిప్నోటిజం అంటారు కదా, ఆ టైప్లో వెంటనే ఆయన స్టాప్ చేశారట లెక్చర్. ఎందుకంటే స్వామీజీ ఉద్దేశం అది కాదు, నా వెనక అందరు రావాలి, నా భావాలందరూ తీసుకోవాలి, అది కాదు. స్వామీజీ ఎక్కడున్న వాళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చారు. సో వెంటనే ఆయన ఆపేస్తారనమాట. మొదటిసారి వెళ్ళినప్పుడు ఆయనకి చాలా పవర్స్ ఉండేవి. మీకు తెలుసు కదా, ఆయన పేరేంటి, రాక్ఫెల్లర్, డేవిడ్ రాక్ఫెల్లర్. ఆయన వచ్చాడు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా, చారిటబుల్ రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ఉంది. దానికి ముందు జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా స్వామీజీ దగ్గరికి వచ్చారు. ఆయన మొహం కూడా చూడకుండా ఆయన చెప్పారు కదా, స్వామీజీ చెప్తున్నారనమాట, నీ దగ్గర డబ్బు ఉంది నలుగురికి పంచిపెట్టడానికి, భగవంతుడు నీకు డబ్బు ఇస్తాడు, నిన్ను ధర్మకర్త కింద ఒక ట్రస్టీగా పెట్టి నీకు డబ్బులు ఇస్తాడు అని చెప్పి అసలు మొహం కూడా చూడరు. ఆయనకు ఆశ్చర్యపోతాడు అనమాట, ఎట్లాగే ఇతనికి తెలిసింది నా గురించి అని చెప్పేసి. ఇలాంటి పవర్స్ చాలా ఉండేవి స్వామీజీకి. ఇవన్నీ కూడా ఎన్ని చేశారో మనకు తెలియదు, అసలు ఆయనతో ఎవరు లేరు కదా. ఇవన్నీ చిన్న చిన్న సంఘటనలు వాళ్ళు చెప్పినవే, ఫారినర్స్ చెప్పినవి మనకి ఇప్పుడు రికార్డ్ అయ్యాయి. ఆయన చుట్టూ ఎవరు లేరు తెలియచెప్పడానికి. అదొకటి. తర్వాత ఎమ్మా కాల్వే మొత్తం ఆవిడ పాస్ట్ అంతా చెప్పేస్తున్నారు స్వామీజీ. జస్ట్ ఇలా చాలా. తర్వాత స్వామీజీని ఎవరు అడిగారు, స్వామీజీ పవర్స్ వస్తాయి కదా అంటే, అవును వస్తాయి, కానీ టూ మచ్ అందరితోనూ మింగిల్ అయిపోయి ప్రపంచంతో ఎక్కువ కలిసి ఉంటే కనుక అవి పోతాయి, ఉండవు, అవి పోతాయి. అందుకే నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏదైతే ఉందో, సెకండ్ టైం నేను అమెరికా వెళ్ళినప్పుడు ఐ లాస్ట్ ఆల్ దోస్ పవర్స్ అంటారు స్వామీజీ. సో ఇవన్నీ ఎందుకు స్వామీజీ వరకు వెళ్ళక్కర్లేదు, ఈవెన్ చిన్న చిన్న వాళ్ళలోనే మేము అది చూసాం, ఆ పవర్ అన్నది. ఒక విధమైన ఏంటంటారు దాన్ని, ఆరా ఉంటుంది వాళ్ళ దగ్గర, దానికి అందరూ అట్రాక్ట్ అయిపోతారు తొందరగా. సో ఇవన్నీ ట్రూత్ అనమాట. యోగా చేస్తే ఎవరికైనా అది కలుగుతుంది, కానీ వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. అది అంతేనా. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.